నెబూజర్దాను దేవుడు ఒక ప్రణాళికని దేవునికి స్తోత్రం. ఒక అన్యుడు దేవుని ప్రణాళికని ఇర్మియాకి చెప్పడానికి ఎంత గొప్ప ధన్యత కదా. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఇర్మియా యూద ప్రజలని యూద జనాంగాన్ని దేవుని యొక్క ప్రణాళికని ఎంతగానో వాళ్ళకి చెప్తున్నా కూడా వాళ్ళు అంగీకరించట్లేదు. కానీ నెబూజర్దాను ఇర్మియాకి దేవుడు చేసే ప్రణాళికను చెప్తుండు. దేవుడు నీ దేశం మీదకి రప్పకపోతున్న కీడులో నుంచి దేవుడు నిన్ను తప్పించమని నా రాజుకు ఆజ్ఞయించిండు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నెబుకద్నెజర్ చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించి రాజు ఇచ్చిన ఆజ్ఞను హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక అమలు జరిపించింది. ఎంతో చక్కగా అమలు జరిపించి ఇర్మియాకి దేవునికి స్తోత్రం హాని చేయొద్దు అని నెబూజర్దాను లక్ష్యం పెట్టుకున్నాడు. దేవుడికి ఎందుకు నెబుకద్నెజర్ చెప్పేసిండు. 1000 మైళ్ళ దూరంలో ఉన్న నెబుకద్నెజర్కి ఇర్మియా గురించి తెలిసింది, కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి ఇర్మియా గురించి తెలవట్లేదు. ఈ రోజు నువ్వు ప్రార్థిస్తున్న విలువ తెలవట్లేదు. నువ్వు ఈ రోజు దేవుని సన్నిధిలోకి వెళ్తున్న విలువ తెలవట్లేదు. ఈ రోజు నువ్వు దేవుడి కొరకు గోజాడుతూ నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయాసము ఉపవాసనలు, దేవుడి కొరకు నువ్వు చేస్తున్న ప్రతి త్యాగం ఎవరు గుర్తించకపోయినా విలువనియకపోయినా దేవాది దేవుడు నీ కోసం బహుమానం సిద్ధపరిచింది. ఇర్మియా కోసం బహుమానం సిద్ధపరిచిందట. దేవునికి మహిమ కలుగుందాక. నెబుకద్నెజరు ఆజ్ఞ ఇచ్చిన నెబూజర్దాను ఆ బహుమానాన్ని స్థిరపరిచిండు. దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. చూద్దాం ఇర్మియా 40వ అధ్యాయము హల్లెలూయా 5వ వచనం చూద్దాము. ఇంకను అతడు తిరిగి వెళ్ళగా రాజదేహ సంరక్షకుల అధిపతి అతనితో ఇలాగా చెప్పాడు. బబులోను రాజు షాపాను కుమారుడైన హైగాము కుమారుడు గెదెల్యాను యూదా పట్టణం మీద నియమించి ఉన్నాడు. అతని ఎద్దకు వెళ్ళము, అతని ఎద్ద నివసించి ప్రజల మధ్యన కాపురం ఉండదు, లేదా ఎక్కడికి వెళ్ళటని దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళము. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి బెత్తమును బహుమానమును ఇచ్చి అతన్ని సాగనంపగా. దేవునికి స్తోత్రం. నువ్వు చేస్తున్న పనికి విలువ లేదనుకుంటున్నావేమో, నువ్వు చూపిస్తున్న విశ్వాసాన్ని ఎవరు నమ్మట్లేదు, కానీ దేవాది దేవుడు నీకు భర్త వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలోకి జీతం ఇవ్వడానికి, ఆయన బహుమానాలు ఇవ్వడానికి, ఆయన నిన్ను ఒక ఆదర్శంగా నిలబెట్టడానికి, నిన్ను కొండపై నిలబెట్టడానికి దేవుడు చేస్తున్న ప్రతి ప్రయాసం నీ జీవితంలో ఎంతో గొప్పది. నీకు ఒక సహకారిగా ఈ యొక్క నెబూజర్దాన్ని ఇర్మియాకు నియమించినట్టు నీ జీవితంలో ఈరోజు నువ్వు పడుతున్న శ్రమకు, బాధకు, ఇబ్బందికి దేవుడు ఒక సహకారాన్ని నిలబెట్టుడు, ఒక సహాయాన్ని నిలబెట్టుడు. దేవునికి మహిమ కలుగుందాక. నెబూజర్దాను వీడుకోనిచ్చి ఈ యొక్క ఇర్మియాని తీసుకెళ్ళి షాపాను కుమారుడైన గెదెల్యా దగ్గర అప్పగించిండు. ఈ రోజు నీకు ఒక మంచి ఫెసిలిటీస్ దేవుడు ఏర్పరుస్తున్నాడు, నీకు ఒక మంచి స్థలాన్ని ఏర్పరుస్తున్నాడు. దేవుడు నీకు కావాల్సిన ప్రతి దాన్ని సమకూరుస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత నెరవేర్చకుండా ఏది ఉండదు. ఈరోజు నీ జీవితంలో పడుతున్న ఇబ్బందులు, వేదన, కష్టానికి ప్రతి దానికి దేవుడు ఒక మార్గం తెచ్చిండు. ఒక సహకారిని నీ కోసం పంపుతున్నాడు, ఒక సహాయాన్ని నీ కోసం పంపుతున్నాడు. బెత్తం ఇవ్వడం అంటే ఎవరి వశం కాదు, యజమానుడే బెత్తం ఇయ్యాలి. మన యజమానుడు పరలోకపు యజమాని నీ కొరకు ఈరోజు బెత్తాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఇస్తున్న బెత్తం ఎవరు ఆపలేరు, ఆయన ఇస్తున్న బహుమానాలు ఎవరు ఆపలేరు. ఆయన నెబూజర్దాను ఈ యొక్క ఇర్మియాని భద్రంగా కాపాడి సురక్షితంగా ఈ యొక్క ప్రజల మధ్యలోకి పంపినట్ట. ఇటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. మనం వారిని ఇంకా ధ్యానించడానికి హల్లెలూయా పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము తీసుకోవాలి. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ వారి జీవితాలు దేవుడి కొరకు, ప్రజల కొరకు అంకితం చేసి, రాజుల కొరకు అంకితం చేసిన ఎంతో మంది వ్యక్తులు దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళని మనము లెక్కించి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందన స్తోత్రాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రతి సహాయత మీద దయచేయండి. ఆటంక బలైన పరిస్థిన దురాత్మలు కాలిపోని కాదు యేసు నామంలో తండ్రి కావలసిన ప్రతి సహాయత నా తండ్రి, బహుమాన రూపంలో తండ్రి, నాయన బెత్తమ రూపంలో నా తండ్రి నువ్వే నీ బిడ్డలకు సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.